తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తున్న అప్డేట్ ప్రకారం సిట్ ఒక మెమో దాఖలు చేసింది. సో విచారించాల్సిన అవసరం ఏ మేరకు ఉందో కోర్టుకు వివరించే ప్రయత్నంలో చాలా సంచలన విషయాలు బయటపెట్టినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. సో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కొన్ని మరకలను గుర్తించినట్టుగా ఆ మెమోలో పేర్కొంది. అలాగే కృష్ణలంక పిఎస్ టెర్రస్ పైన బూడిద, అలాగే ఎముకలకు సంబంధించిన ఆనవాళ్లు, అలాగే చేతికి ఉండే ఒక గొలుసు కాలిపోయిన అంశం, అలాగే లాఠీని కూడా అక్కడ గుర్తించినట్టుగా ఆ మెమోలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు ప్రస్తుతం చాలా సంచలనంగా మారాయి. అయితే తనకేమీ తెలియదు, తనకే ప్రాణహాని ఉందంటూ నమ్మజూపుతున్న నాగరాజు ప్రస్తుతం ఈ రుజువులు, ఈ ఆధారాలు చూపించిన తర్వాత ఆ విచారణలో మరి నోరు మెదపక తప్పదా అనే ఒక ఇది కనిపిస్తున్న సిచ్యువేషన్. సో సిట్ విచారణలో చాలా సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయని చెప్పాలి. సో ఒక సినిమా దృశ్యంలో సినిమాకి సంబంధించిన సేమ్ సీన్ టు సీన్ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు. ఎందుకంటే ఆధారాలను పోలీస్ స్టేషన్లోనే దాచడమో లేకపోతే అక్కడే వాటిని మాయం చేసే ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి ఆధారాలు దొరకవు అనే ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి సెట్ ఏదైతే మెమో దాఖలు చేసిందో కోర్టు ముందు, ఆ మెమోలో చాలా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని మరకలు, అలాగే చేతి గొలుసు కాలిపోయింది, అలాగే లాఠీ ఒకటి కాలిపోయిన దానికి సంబంధించిన బూడిద కూడా సో పైన పిఎస్ పైనే టెర్రస్ పైన గుర్తించినట్టుగా కూడా సిట్ ఈ మెమోలో పేర్కొనటం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. రైట్, టోటల్గా ఎపిసోడ్పై మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ మరిన్ని ఇన్పుట్స్ ఇస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పటి వరకు వెలుగు చూడని అంశాలుగా చూడాల్సిన అవసరం ఉందంటారా? దీన్ని సంచలన విషయాలు ఈ మెమోలో దాఖలు చేసినట్టుగా పేర్కొన్నట్టుగా సిట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఏ ఆనవాళ్లు గుర్తించారు? క్లియర్ కట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఇక నాగరాజు ఏదైతే నేను అమాయకుణ్ణి అని నమ్మజూపుతున్నారో ఈ ఆధారాలు చూసిన తర్వాత ఆయన నోరు మెదుపుతారా లేదా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకం. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధానంగా సాయికృష్ణ మృతదేహం ఏమైంది, సిఐ నాగరాజు ఏం చేశారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ మరణించిన తర్వాత ఏం చేశారన్నటువంటి అంశానికి సంబంధించి సిట్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా సిఐ నాగరాజు పోలీస్ కస్టడీ కోరుతూ వేసినటువంటి మెమోలో కొన్ని చాలా కీలకమైనటువంటి అంశాలని, ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా సాయికృష్ణని హింసించిన తర్వాత అక్కడే సాయికృష్ణని దహనం చేసేశారన్నటువంటి వాదన ఉంది. దానికి ఆ తల్లి కూడా కంప్లైంట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ వాదనని బలపరిచేలాగా ఆ అంశాలన్నింటినీ కూడా నిజమని నిరూపించేలాగా కస్టడీలో తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నట్టు చాలా స్పష్టంగా మాకు ఆధారాలు ఉన్నాయన్న అంశాన్ని సిట్ పేర్కొంది. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పదమైనటువంటి మరకలను గుర్తించినట్టు పేర్కొంది. దాంతో పాటుగా టెర్రస్ పైన ఎముకలు, బూడిద గుర్తించామని సిట్ అందులో పేర్కొంది. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు ఈ కేసుకి సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి స్వర్గపూరి శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపేసి ఆ బూడిదని తీసుకొచ్చారన్నటువంటి వాదన ఉంది. అయితే కాలిన బేడీలు కూడా ఉన్నాయి, అదేవిధంగా లాఠీకి కూడా మరకలు ఉన్నటువంటి అంశం గుర్తించారు. అంటే సాధారణంగా ఈ ఆధారాలన్నీ కూడా మనం చూస్తే సాయికృష్ణని అక్కడ కొట్టడం కానీ, ఆయన బేడీల్లో ఉంటుంది కానీ, కొట్టినటువంటి సందర్భం కానీ, ఆ లాఠీ ఎవరైతే అంటే రక్తపు మరకలు వచ్చేలాగా లాఠీతో థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి అంశం కానీ వీటన్నిటిని కూడా నిర్ధారించేలాగా ఈ ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుండి ఈ ఆధారాలను చూపించి ఆ సిట్టు మ్యాజిస్ట్రేట్ ని సిఐ నాగరాజు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఎందుకంటే ఆ తర్వాత సాయికృష్ణ మరణించిన తర్వాత ఏం చేశారు, ఆ మృతదేహాన్ని ఎక్కడికి దహనం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు మృతదేహాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు, లేదా బూడిద కూడా దొరకకుండా ఎందుకు చేశారన్నటువంటి వాదన అన్న అంశాలకి అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టారంటే ఖచ్చితంగా పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోర్టు వేశారు. ఇందులో ఈ మెమోలో పేర్కొన్నటువంటి అంశాలు మాత్రం గతంలో రిమాండ్ రిపోర్ట్లు కూడా ఎక్కడ పేర్కొనలేదు. దీంతో సాయికృష్ణ టార్చర్ ని ఏ స్థాయిలో పెట్టారు, సాయికృష్ణ మరణానికి సంబంధించి ఆరోపణలన్నింటినీ కూడా నిర్ధారించేలాగా కొంత ఈ విచారణలో ఈ అంశాలు అన్నవి కొంచెం బలం చేకూర్చేటువంటి ఆధారాలుగా కనిపిస్తా ఉన్నాయి. అయితే వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా లేదా, వీటన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేస్తుందా లేదా సిట్ అనేది చూడాలి. కానీ ఇవి చాలా కీలకమైనటువంటి టర్న్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎముకల్లో బూడిద గుర్తించినటువంటి అంశం కానీ, అదేవిధంగా రక్త మరకలు ఉన్నటువంటి లాఠీని గుర్తించినట్టు కానీ, బేడీలు
కానీ ఇవన్నీ కూడా ఈ కేసులో నిర్ధారించి సాయికృష్ణ చంపారు లేదా ఆ టార్చర్ కి లాకప్ డెత్ జరిగిందన్న అంశానికి సంబంధించి నిర్ధారించేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు. ఇంకోవైపు సిఐ నాగరాజు వేసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో, మ్యాజిస్ట్రేట్ కి స్వయంగా సిఐ నాగరాజు తన పోలీస్ కస్టడీకి ఇవ్వద్దు అంటూ వేసినటువంటి అఫిడవిట్ లో కూడా పూర్తిగా దీనికి భిన్నమైనటువంటి వాదన వినిపించారు. వాస్తవానికి థర్డ్ డిగ్రీలో ఎక్స్పర్ట్ అయినటువంటి సిఐ నాగరాజు తనకి థర్డ్ డిగ్రీ ముప్పు ఉంది, తనని హింసిస్తారు, తనని వేధిస్తారు, తనని ఈ కేసులో ఇరికిచ్చారంటూ ఆ అఫిడవిట్ దాఖలు చేయడం అనేది అది కూడా సంచలనంగా మారింది. అయితే ఇందులో ఒక అంశం మాత్రం చాలా క్లియర్, సిఐ నాగరాజు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ధోరణి, మొన్న మ్యాజిస్ట్రేట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, అదేవిధంగా అఫిడవిట్ రూపంలో దాఖలు చేసినటువంటి లిఖిత పూర్వకంగా దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో కానీ తనని ఇరికిస్తా ఉన్నారు, తనకి ప్రాణహాని ఉంది లేదా తనకి ముప్పు ఉంది, స్వయంగా నాగరాజు న్యాయవాదులే మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు అని ప్రాణహాని ఉంది, అదేవిధంగా టార్చర్ పెడతారు, థర్టీకి ప్రయోగిస్తారు, సో లాయర్ల సమక్షంలో కెమెరాల సమక్షంలో మాత్రమే విచారణ జరపాలని కూడా కోరారు. అదే కాకుండా కొందరు నన్ను ఇరికించే కుట్ర చేస్తా ఉన్నారు, నేను నిర్దోషి అంటే ఒకవేళ సిఐ నాగరాజు ఈ కేసులో నిర్దోష్ అయితే లాకప్ డెత్ కారకులు ఎవరు, ఇందులో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు చేశారు, లేదా ఈ నాగరాజ్ కి టాస్క్ ఫోర్స్ కి పైన ఉన్నటువంటి ఉన్నతాధికారుల పాత్ర పైన మరొకసారి చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిఐ నాగరాజు ఇప్పుడు తనని ఇరికించారు చేస్తున్నటువంటి ధోరణిలో మాట్లాడుతున్నటువంటి అన్నది మరింత అనుమానాలకు రేకిస్తుంది. రైట్, అంటే ఇప్పటి వరకు ఈ మెమోలో ఏదైతే సెట్ దాఖలు చేసిందో ఇప్పటి వరకు వెలుగు చూడని అంశాలు, సో నిజంగా బూడిద ఎముకలు ఇవి సంబంధించింది పిఎస్ టెర్రస్ పైనే ఉన్నట్టయితే కనుక మరి వాటిని ముందే భద్రపరచాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా సతీష్. మరి ఆ రకంగా సెట్ యోచన చేసి ఉంటుందా, ఆల్రెడీ ఆధారాలను చూపించే ముందే జస్ట్ బిఫోర్ దాట్ ఉందనుకోవచ్చు ఆ విచారణ? ఖచ్చితంగా సిట్ ఇప్పటికే కోర్టులో మెమో వేసింది కాబట్టి వీటిని గుర్తించిన తర్వాత ఖచ్చితంగా వాటిని భవిష్యత్తులో వాటిని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ ఆధీనంలో లేనటువంటి ఏ ఆధారాన్ని కూడా వాళ్ళు మెమో రూపంలో కానీ రిమైండ్ రిపోర్ట్ లో కానీ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టేటప్పుడు పొందుపరిచేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ మాయమైపోతే దాన్ని కూడా రికవరీ చేయలేకపోయింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 18 నెలలు సీసీ ఫుటేజ్ ఎత్తేశారు. అదేవిధంగా సిడిఆర్ డేటాను కానీ లేకపోతే కానిస్టేబుల్ సంబంధించిన ఫోన్లు కానీ ఇవేవి కూడా సాధించలేకపోయింది. కేసులో క్లూస్ ఏవి కూడా సాధించలేకపోయింది. కేవలం ఇప్పుడు మృతదేహానికి సంబంధించినటువంటి ఆధారాలు మాత్రమే ఇప్పుడు కనిపెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. మృతదేహానికి సంబంధించినటువంటి బూడిద, అదేవిధంగా ఎముకలు, టెర్రస్ పై బూడిద ఎముకలు గుర్తించినట్టు, బేడీలు గుర్తించినట్టు, అదేవిధంగా మరకలు లాఠీ గుర్తించినట్టు వీటిని ఖచ్చితంగా స్వాధీనం చేసుకొని కోర్టు ముందు కూడా అవసరమైనప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఒక ఆధారాలుగా వాటిని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఇప్పుడు అసలైన కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ అనేది చాలా కీలకం. ఆ సీసీ ఫుటేజ్ అసలు రికవరీ అయ్యేటువంటి అవకాశం లేదన్నటువంటి లీకులు సిట్ ఇస్తుందంటే ఇది మరింత అనుమానం కలిగిస్తుంది. ఈ కేసులో హైకోర్టును తప్పుదోవ పట్టించినటువంటి నేపథ్యం ఉంది. పోలీసులు, బెజవాడ పోలీసులు ఇప్పుడు సిట్ ని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. సిట్ సైంటిఫిక్ గా వాటిని వెలుగు తీస్తుందా లేదా అన్న అంశాలు కూడా ఇంకా ప్రశాంతకంగా మారేయాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ సతీష్. రైట్, ప్రస్తుతం సెట్ కోర్టు ముందు ఒక మెమో దాఖలు చేసింది. సో సిఐ నాగరాజుని విచారించాల్సిన అవసరం ఏ మేరకు ఉందో చాలా సంచలన విషయాల్ని ఆ మెమోలో పొందుపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. సో కృష్ణలంక పిఎస్ పైనే కాలిపోయిన బూడిద అలాగే ఎముకలు కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. కొన్ని మరకలను కూడా మేము గుర్తించామంటూ కూడా సెట్ పేర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. దీనిలో ఒక సంచలన విషయంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఏ మేరకు వీటిని ఎవిడెన్స్గా చూపించాల్సిన పరిస్థితి సెట్ ముందుందో ప్రస్తుతం తెలుస్తోంది. దీని అంతటి కూడా సిఐ నాగరాజుని విచారించాల్సిన అవసరం ఏ మేరకు ఉందో కోర్టు ముందు మెమో రూపంలో సెట్ ఉంచిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. సో కాలిపోయిన బూడిద ఎముకలతో పాటుగా బేడీలు, లాఠీ కూడా కాలిపోయిన ఆనవాళ్ళు కృష్ణలంక పిఎస్ టెర్రస్ పైనే దొరకటం ప్రస్తుతం సంచలనంగా ఉంది. సో ఈ ఆధారాలన్నింటినీ ఫోరెన్సిక్కి పంపే యోచనలో ఉన్నట్టుగా కూడా సిట్ భావించాల్సి ఉంటుంది. సో ఈ ఆధారాలన్నింటినీ సిఐ నాగరాజు ముందుంచితే ఆయన ఇప్పటివరకు ఏదైతే మౌనం దాలుస్తున్నాడో, లేదంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే నోరు విప్పుతున్నాడో ఆ పరిస్థితికి భిన్నంగా ప్రస్తుతం నోరు విప్పాల్సిన అవసరం ఉంటుంది. సిర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా వీటన్నింటిని కూడా ప్రొడ్యూస్ చేస్తే సిట్ ఖచ్చితంగా సిఐ నాగరాజు దోషిగా తేలక తప్పదు. అయితే ఈ ఆధారాలు ప్రస్తుతం కీలకంగా ఉన్న నేపథ్యం, మరోవైపు ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని మాయం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా సిఐ నాగరాజు నోరు విప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దిశగా సిట్ అలా నోరు విప్పాలంటే కనుక అతన్ని విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా కోర్టు ముందు ఒక మెమో దాఖలు చేశారు. సో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియని ఈ అంశాలని సిట్ ఈ మెమోలో పొందుపరిచింది. ఖచ్చితంగా ఇది ఒక సంచలన
అప్డేట్గా చూడవలసిన అవసరం ఉంది.